ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఏ తేదీలో ఎన్ని గంటల నుంచి ఇస్తారు, ఇంకా లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్లకి ఈ ఇయర్ ఆఫ్లైన్ లో ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్లకి చేంజెస్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తున్న జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించిన టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ని అంత ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. తిరుపతి తిరుమలలో జనవరి 9న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ. టీటీడీ ఈవో జనవరి 10, 11, 12 తేదీలకు 1,20,000 సర్వదర్శనం టోకెన్లు. ఈ టోకెన్లు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ. 3 రోజుల తరువాత ఏ రోజు కా రోజు ముందు రోజు జారీ. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు. తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో, అదనపు ఈవో. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ శ్యామలారావు గారు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏ రోజు కా రోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూలు, మున్సిపల్ గ్రౌండు, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగెపట్టడులోని రామానాయుడు స్కూలు, ఎంఆర్పల్లి స్కూళ్లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపులతో కూడిన స్లిప్పులు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులు శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేష్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారు, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సిఇఓ శ్రీ సత్యనారాయణ, ఎస్సీ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి తదితర టీటీడీ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు 40,000 టోకెన్స్ చొప్పున 10 రోజులకి కలిపి మొత్తం 4 లక్షల టోకెన్స్ అయితే ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి. ఇందులో గాను మొదటి 3 రోజులు అంటే జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఆ 3 రోజులకి సంబంధించి 1,20,000 టోకెన్స్ అయిపోయే వరకు కంటిన్యూస్ గా 24/7 ఇస్తారండి. ఆ 3 రోజులకి సంబంధించిన టోకెన్స్ అయిపోయిన వెంటనే కౌంటర్స్ అనేవి క్లోజ్ చేస్తారు. అలా కౌంటర్స్ ని క్లోజ్ చేశాక మిగిలిన 7 రోజులకి అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన టోకెన్స్ ని మాత్రం ఏ రోజు కా రోజు ముందు రోజు మాత్రమే ఆ రోజు టోకెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. అంటే జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. మిగిలిన తేదీలకు సంబంధించి అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన టోకెన్స్ మాత్రం ఏ రోజు కా రోజు ముందు రోజు నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనేవి జనవరి 12వ తేదీ ఉదయం తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు. అలాగే జనవరి 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ 13వ తేదీ ఉదయం, 15వ తేదీకి సంబంధించిన టోకెన్స్ 14వ తేదీ ఉదయం నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు. ఇది జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంబంధించిన టోకెన్స్ మాత్రం ఆ ముందు రోజు
మాత్రమే అట్లా ఇవ్వడం జరుగుతుంది. 13వ తేదీ దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు 12వ తేదీ తిరుపతికి వచ్చి ఆ టోకెన్స్ తీసుకొని 13వ తేదీ తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు 15వ తేదీ మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకోండి, ఆ భక్తులు 14వ తేదీ తిరుపతికి చేరుకొని టోకెన్ తీసుకొని 15వ తేదీ ఆ టోకెన్ పై మీరు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి తిరుపతిలో మొత్తం 8 ప్రదేశాల్లో 87 కౌంటర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తిరుపతిలోని 8 ప్రదేశాల్లో గాను 1 రామచంద్ర పుష్కరిణి, 2 భూదేవి కాంప్లెక్స్, 3 జీవకోన హై స్కూలు, 4 మున్సిపల్ గ్రౌండ్, 5 శ్రీనివాసం కాంప్లెక్స్, 6 విష్ణు నివాసం, 7 బైరాగపట్టణలోని రామానాయుడు హై స్కూలు, 8 ఎంఆర్పల్లి హై స్కూలు. తిరుపతిలోని ఈ 8 ప్రదేశాల్లో మొత్తం 87 కౌంటర్ల ద్వారా భక్తులకి ఆఫ్లైన్ వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారండి. అలాగే తిరుమలలో స్థానికంగా నివాసం ఉంటున్న స్థానికులకి తిరుమలలోని బాలాజీ నగర్ లో గల కమ్యూనిటీ హాల్ నందు 4 కౌంటర్లను ఏర్పాటు చేసి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అయితే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా తప్పనిసరిగా కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక ఎస్ఎస్డి టోకెన్ మాత్రమే ఇస్తారండి. ఆ టోకెన్ తీసుకోవడానికి మీరు కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చున్నప్పుడు మిమ్మల్ని లైవ్ లో ఫోటో క్యాప్చర్ చేసుకొని మీ ఫోటో గుర్తింపుతో కూడిన ఎస్ఎస్డి టోకెన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరి టోకెన్ వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. భక్తులు దీనిని గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి, టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులను ఈ 10 రోజుల పాటు తిరుమల స్వామివారి దర్శనానికి అనుమతించరు. టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులు తిరుమలకి రావచ్చు, కానీ స్వామివారి దర్శనం మాత్రం కల్పించారండి. ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం ఉండి ఈ 10 రోజుల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో ఎటువంటి టోకెన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వరండి. అంటే శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే ఆఫ్లైన్ టోకెన్స్ కౌంటర్స్ ని 10 రోజుల పాటు క్లోజ్ చేస్తారు. ఎవరైతే నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ 10 రోజుల పాటు తిరుపతిలోనే ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని నడక మార్గాల్లో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 24/7 ఆ 10 రోజులకి సంబంధించిన టోకెన్స్ అయిపోయే వరకు కంటిన్యూస్ గా 24/7 డే అండ్ నైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వలన సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న భక్తులకి వాళ్ళు ఏ తేదీలో అయితే టోకెన్ తీసుకున్నారో ఆ తేదీ నుంచి 2 రోజుల తర్వాత కావచ్చు, 3 రోజుల తర్వాత కావచ్చు దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అనేవి దొరకడం వల్ల వాళ్ళు తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు అకామిడేషన్ దొరక వెయిట్ చేయలేక టోకెన్స్ తీసుకున్న భక్తులు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేదండి సుదూర ప్రాంతాల వారికి. కానీ ఈసారి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునే భక్తులకి ఇది ఒక శుభవార్తనే చెప్పవచ్చు. ఎందుకని అంటే మొదటి 3 రోజులు అంటే జనవరి 10, 11, 12 ఈ 3 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని మాత్రమే జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఇస్తారు. అండ్ ఆ 3 రోజులకి సంబంధించిన 1,20,000 టోకెన్స్ అయిపోయే వరకు కంటిన్యూస్ గా ఇస్తారు. ఆ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఆ కౌంటర్స్ ని క్లోజ్ చేసి జనవరి 13వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ ని ఆ ముందు రోజు అంటే జనవరి 12వ తేదీన ఇస్తారు. అలాగే జనవరి 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ముందు రోజు అంటే జనవరి 13వ తేదీన ఇస్తారు. ఇలా ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వలన సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ ఆఫ్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని 3-4 రోజులు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడే పని లేకుండా టోకెన్ తీసుకున్న నెక్స్ట్ డే తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ పై వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వారు తిరుగు ప్రయాణం అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఇది సుదూర ప్రాంతాల భక్తులకి ఒక శుభవార్తనే చెప్పవచ్చు. మనకి ఇంతకు ముందు అంటే మొన్నటి వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి తిరుపతిలో జనవరి 8వ తేదీ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తామని ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అయితే ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే డేట్ అండ్ టైం ను చేంజ్ చేస్తూ అలాగే ఎవ్రీ ఇయర్ ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ లాగా కాకుండా ఈ ఇయర్ ఆ వాటిలో కూడా చేంజెస్ చేస్తూ ఈ అప్డేట్ అనేది నిన్న టీటీడీ నుంచి రావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేశానండి. బట్ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ను తీసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొదటి 3 రోజులకు అంటే జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి. మిగిలిన తేదీలకు అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన టోకెన్స్ ని మాత్రం ఏ రోజు ముందు రోజు మాత్రమే ఇస్తారు. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఆ 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజుల
పాటు ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని దీనికి తదనుగుణంగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 300 రూపీస్ టికెట్స్ ఫర్ మార్చ్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 26/12/2024 11 AM. అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 26వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మందికి అయితే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు లేదా క్లిప్ డైరీలో కావచ్చు ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే టికెట్స్ బుకింగ్ టైంలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఫిల్ చేసుకుని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎంత మందికి టికెట్స్ ని బుక్ చేసుకోవాలో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా సిస్టమ్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ మార్చ్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 26/12/2024 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన మార్చి నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 26వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్ అలాగే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయ్యి ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అండి. అంటే తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అంటే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్. ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ గా 500 రూపాయలు పే చేయాలంటే టోటల్ గా 601 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు పే చేయాలంటే టోటల్ 2000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 1518 రూపాయల రూమ్స్. ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్, జీఎస్టీ, SGST మొత్తం కలిపి 3402 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకొకటి, అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయండి. నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఇంకొక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ కి కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కావచ్చు తిరుమలకి కావచ్చు చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు. పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోగలరు. ఎందుకని అంటే మీరు ఏ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా ఆ టైం స్లాట్ కల్లా చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి. మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. కాబట్టి మీరు పర్టికులర్ ఏ టైం స్లాట్ కి అయితే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు. పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ ని మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు.
ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 200 రూపీస్ టికెట్స్ ఫర్ January 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 26/12/2024 11 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి నెలకి సంబంధించి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 26 తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా జనవరి 10, 11 తేదీల్లో అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారండి. కాబట్టి ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 2 రోజుల పాటుకి సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీల్లో అమ్మవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కూడా మనం తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో బుక్ చేసుకోవాలండి. ఒక మొబైల్ నెంబర్ తో 6 మెంబర్స్ కి ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ SST టోకెన్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.